బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయాలని సేవాపక్షం కార్యక్రమంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఇచ్చిన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షురాల సూచన మేరకు ఈరోజు పటేల్గూడ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయాన్నే ఇంకో విషయం, 17 సెప్టెంబర్ అంటే మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినం. స్వాతంత్ర విమోచనం సందర్భంగా జాతీయ జెండా ఎగిరేసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పించుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో పనులు ఉన్న మా జిల్లా రథసారథి గోదావరక్క గారు ఇక్కడికి మాకు రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎప్పటికీ మా అమీన్పూర్ మీద పెద్ద మనసు చేసుకొని ఏ పనున్నా కానీ ఇడిచిపెట్టుకొని మా యొక్క కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ రావడానికి వచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మరియు మా గౌరవ మన ఎమ్మెల్సీ గారు చిన్నమయ్య అంజిరెడ్డి గారి కూడా అలా సూచనల మేరకు ఎంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అయిందంటే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా వచ్చి నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం కాబట్టి పార్టీలకు అతీతంగా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా మీరు పాత్రికేయ మిత్రులు కూడా ఒక 5 నుంచి 10 మంది మీరు కూడా ఇచ్చారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా, అందులో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా పక్కడాల భాగంగా అనేక కార్యక్రమాలు చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా పడాంచెరు కాన్స్టిట్యున్సీ అమీన్పూర్ మండల్లో మండలాధ్యక్షులు వీర్ల రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి జిల్లా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా అమీన్పూర్ మండల శాఖ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేయడానికి మరి పార్టీ నిర్ణయించడం జరిగింది. అది మోదీ గారి నిర్ణయం. ఎందుకంటే ఏ పార్టీ చూసినా, ఏ నాయకుడు చూసినా అధికారంలో ఉన్నాము అంటే